హాయ్ అండి, ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ చెప్తానండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలో చూడండి 4 ఎగ్స్ తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అలాగే పెప్పర్ పౌడర్ 1 స్పూన్, అలాగే 1 స్పూన్కి చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 గ్రీన్ చిల్లీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని వేసుకొని చూడండి ఈ విధంగా మనం ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అలా వదిలివేయాలి. ఇలా వదిలివేసిన తర్వాత చూడండి మనకి ఇలాగా ఆమ్లెట్లా వస్తుంది కదండి. అలా వచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఇలా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని ఇప్పుడు చూడండి అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇలా బటర్ కరిగిన తర్వాత 1 గ్రీన్ చిల్లీ వేసుకొని వేగించుకోవాలి. అలాగే కొద్దిగా గార్లిక్ని కూడా వేసుకొని మరొకసారి వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా మసాలా పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్కి కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పుకి ఒక చిన్న గ్లాస్తో మిల్క్ అండి వేసుకొని మరొకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడినంతగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 1 or 2 minutes అయిన తర్వాత మనకి థిక్నెస్ వస్తుందండి. కొద్దిగా థిక్నెస్ రాగానే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని మనం దీనిలో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గార్లిక్ క్రీమీ ఆమ్లెట్ రెడీ అండి. చూడండి దీనిలో మనం ఇలా దగ్గరికి అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని అలాగే కొరియాండర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రీమీ గార్లిక్ ఆమ్లెట్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.